యథార్థమైన గురువు. ఎక్కడా తను మిగిలి ఉండకూడదు. ఎవరి మార్గంలోనూ మార్గం ఉండాలి, వాళ్ళ గమనం ఉండాలి, వాళ్ళకి క్షేమం ఉండాలి, వేగం ఉండాలి. తాను ఉండకూడదు. అక్కడ తాను ఉన్నాడంటే ఇంకొక పెద్ద బరువును మోసుకుని వెళ్ళాల్సి వస్తుందేమో వాళ్ళు. ఈశ్వరుడి దగ్గర గురుధ్యానం చేసుకుంటూ వెళ్ళాలా? ఈశ్వరుడు గురువు, గోవిందుడును గురువు ఇద్దరు వస్తే ఎవరికి దండం పెట్టాలంటే గోవిందుడికి కంటే ముందు గురువుకి పెట్టాలని అంటారు వాళ్ళు. బాగానే ఉంది. గోవిందుడు కనపడే టైంకి గురువు అక్కడ ఉండకూడదు అంటాను నేను. ఇద్దరికి మీమాంస ఎందుకు పుట్టాలి, వీళ్ళకి ప్రశ్న ఎందుకు పుట్టాలి? ఏమండి, దాని పై మాట చెప్తున్నాను నేను. ఈ నీడ్ నాట్ బి దేర్. యూ షుడ్ కాజ్ ది ఈవెంట్, నాట్ బీయింగ్ ప్రెజెంట్. ఎంత అర్థం ఉందో ఆలోచించండి దీంట్లో. షుడ్ బి నోవేర్. కాజ్ ది ఈవెంట్, నాట్ బి ప్రెజెంట్. అలా చెప్పాలి.